మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు వీరేందర్. మాది వరంగల్. ఈ మధ్యలో ఒక థంబ్‌నెయిల్ చూశానండి పసుపు గురించి. ఒక 100 టన్నుల దిగుబడి ఒక హెక్టార్ తీశారంట వాళ్ళు పాలీ హౌజుల్లో. ఇది నిజమా? అంటే ముమ్మాటికి అబద్ధమేనండి. థంబ్‌నెయిల్ మాత్రమే అది. థంబ్‌నెయిల్‌లో మాత్రమే 100 టన్నులు. 100 టన్నులు అంటే 1000 క్వింటాళ్ళు. అది 2.5 ఎకరాలకి. ఎకరానికొచ్చేసి 400 క్వింటాళ్ళు. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాలుగా ఇదే పసుపు పంటను సాగు చేస్తున్నాను. అంటే ఒక 5 సంవత్సరాల క్రితము కంప్లీట్‌గా రేట్ డౌన్ అయిపోయిందనేసి 4000 ధర ఉండేసరికి పెట్టుబడి కంటే రాబడి తక్కువైపోయిందనేసి తీసేసినాను. అదే దేశవాళీ విత్తనం ఇప్పుడు మళ్ళీ మా దోస్తు దగ్గర నుంచి ఈ సంవత్సరం అంటే రూ. 15,000 ధర ఉంది అనేసి మళ్ళీ 5,000 క్వింటా చొప్పున పచ్చి పసుపు తీసుకున్నాను. ఇది 25 క్వింటాల్లు సారీ రూ. 25,000 దీనికయిందండి. సరే దీని పెట్టుబడి, లాభాలు, నష్టాలు పక్కన పెడితే వాళ్ళు చెప్పిన 100 టన్నులు అనేది ముమ్మాటికి అబద్ధం. అటువంటి థంబ్‌నెయిల్ చూసి పాలీ హౌజులు వేసి లక్షలకు లక్షలు పాలీ హౌజులు. మా వరంగల్ పక్కన ఊకల్ అని ఒక గ్రామం ఉందండి. అక్కడ జలాధారిత దాన్ని మన హైడ్రోపోనిక్ సిస్టమ్ అనేసి ఒక వ్యక్తి 2 ఏసాడండి. ఎకరం అట్లా 2 ఎకరాల్లో ఏసాడు. ఇప్పుడు మొత్తము అది చినిగిపోయి అసలు అక్కడ అది ఎన్ని లక్షలయిందో అతనికి పెట్టుబడి కానీ దాంట్లో పంట పండించింది లేదు, ఏం లేదు. సో, ఇక్కడ పసుపు గురించి మా లాభాలు, నష్టాలు, కష్టాలు, సుఖాలు చెప్పాలంటే మేము ఈ పసుపు పంటని మే 25 అంటే ఎండాకాలం చివర్లో స్టార్ట్ చేస్తే మళ్ళీ మేము దీన్ని ఎండాకాలం చివర్లోనే మళ్ళీ పూర్తి చేయాల్సొస్తది. అంటే సంవత్సరం పాటు మేము దీన్ని పని చేయాల్సింది మొత్తం ఎండాకాలమే. ఈ మే 25కి విత్తనం స్టార్ట్ చేసి జూన్ 10 వరకు మేము కంప్లీట్ చేస్తామండి. అట్లా వేస్తేనే దీనికి దిగుబడి వస్తుంది. సరే మొత్తానికి ఏదో రకంగా మంచిగా కష్టపడి దీనికి దుంపకుళ్ళు ఇటువంటివి ఏం రాకుండా ఉంటే 20 క్వింటాళ్ళు గరిష్టంగా. సరే ఇంకొక మంచి రైతు పంట బాగా పండిస్తాడు. అది వర్జిన్ సాయిల్ అంటే ఇంతవరకు పసుపు వేయని పంట అంటే అప్పుడేమన్నా 25 క్వింటాలు అట్లా దిగుబడి వస్తుందేమో. అంటే ఉడకబెట్టిన వట్టు అంటాము మేము వరంగల్ జిల్లాలో. వస్తుందేమో గానీ 400 క్వింటాళ్ళెక్కడ, 25 క్వింటాళ్ళెక్కడ? ఇది నమ్మశక్యమా? కాదు గదా! సరే మేము ఈ 25కు మే 25కు రోయిన్‌లో స్టార్ట్ చేస్తే మళ్ళీ మా జూన్ 1 వరకి ఈ మా కళ్ళాలలోనే ఉంటుందండి. ఇది దేశవాళీ రకము. ఇది మేము 8-9 నెలల పాటు పండిస్తాము. ఇంకా వచ్చేసి వాళ్ళు మేము ఎండాకాలం మార్చ్‌లో దీన్ని తవ్వడం స్టార్ట్ చేస్తే ఒక 15 రోజుల దాకా మేము దీన్ని తవ్వి తీయడము, తల్లి కొమ్ము, పిల్ల కొమ్ము వేరు చేయడము, వాటిని ఉడకబెట్టడము. మార్చి నుంచి ఏప్రిల్, మే ఈ 2 నెలలు ఈ ఎండాకాలం మొత్తం దీని గురించే కష్టపడుతుందండి. ఇంత కష్టపడితే 4,000, 5,000 గత 4 సంవత్సరాల క్రితం గూడా అంటే గత సంవత్సరం, ఒక సంవత్సరం తప్పితే అంతకుముందు గూడా 4,000, 5,000 మాత్రమే ధర ఉంది. దీన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తేనే మాకు ఏమైనా దీని ధరలు పెరగవచ్చు. రాజశేఖర్ రెడ్డి ఆయన హయాంలో అప్పుడు క్వింటాకి 15,000 దాకా వెళ్ళిందండి. అంటే అప్పుడు గోల్డ్‌కి ఎంత ధర ఉందో పసుపుకు కూడా అంతే ధర ఉంది. అంటే అప్పుడు గోల్డ్ 15,000 ఉండేది. అట్లాగే పసుపుకు కూడా 15,000 క్వింటా చొప్పున అప్పుడుంది. అప్పుడు పెట్టుబడులు తక్కువున్నాయి. సరే లాభాలు అధికంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా అది అప్పుడెప్పుడు 15,000 ఉన్న ఆ ధర వచ్చేసి ఇప్పుడు చూడండి మొన్న 3 సంవత్సరాల క్రితం కూడా 4,000, 5,000 అది రైతు పంట పండిస్తే ఎక్కడికెళ్తున్నాడు? పెట్టుబడి అధికమయ్యి భారం పరిస్థితి వస్తుంది. సో, ఒకటేందంటే పసుపు మన తెలంగాణలో వరంగల్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో ఈ 2 జిల్లాలోనే ఎక్కువగా ఖమ్మం ఇట్లా ఈ 3, 4 జిల్లాలోనే ఎక్కువ పండిస్తారు. కాబట్టి ఈ పసుపుకు ధర మంచిగా వచ్చేటట్టు ఈ కృషి చేస్తే బావుంటుందని మా యొక్క రైతుల ఆలోచన అండి. కానీ అలా మన పాలీ హౌజులలో 400 క్వింటాలు, 500 క్వింటాలు అంటే యువత మాత్రం నమ్మకండి. వాళ్ళు చెప్పినవి థంబ్‌నెయిల్‌లో చూసేసి మన యూట్యూబ్‌లలో చూసేసి మీ తల్లిదండ్రులను మాత్రం ఇబ్బంది పెట్టకండి. మీరు ఏది చేయాలనుకున్నా ఒక సంవత్సరం పాటు ఆ యొక్క ఫీల్డ్‌ను గమనిస్తూ నెక్స్ట్ ఇయర్ మాత్రమే చేయాలి. లక్షలు పెట్టుబడి పెట్టిస్తారు తల్లిదండ్రులతోటి. బర్రెలని, గొర్రెలని రకరకాలుగా కోళ్ళ ఫార్మ్స్ అని ఇలాంటివి చేసేసి మధ్యలోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఒక సంవత్సరం పాటు చేసి ఆ తర్వాత ఇందులోకి దిగాల్సిందిగా యువతకి ప్రార్థన. సరే ఉంటానండి. జై జవాన్, జై కిసాన్.